యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామా? నాలుక అగ్నియే. ఏది ఇంకోసారి చదువు. నాలుక అగ్నియే. అర్థమైందా? ఏంటిదంట అగ్ని? నాలుక అగ్నియే. నాలుక అగ్నియే అంటే మన నోరులో ఉందే, ఇది అగ్నితో సమానం. దీన్ని ఉపయోగించి పనులు చక్కబెట్టవచ్చు, దీన్ని ఉపయోగించి కుటుంబాలు తగలబెట్టవచ్చు, ఏదన్నా చేయొచ్చు. నాలుకకు అంత శక్తి. నాలుక అగ్ని. అర్థమైందా? కొంతమంది ఈ నాలుకను ఉపయోగించి కుటుంబాలను నిలబెడితే, కొంతమంది ఈ నాలుకను ఉపయోగించి పచ్చగా కలకల్లాడుతున్నటువంటి కుటుంబాలను పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ నాలుకను ఉపయోగించి దేవునికి మహిమపరిచిన వాళ్ళు కొంతమంది ఉంటే, ఇదే నాలుకను ఉపయోగించి దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నాలుకను ఉపయోగించి ఆత్మలను రక్షణలో నడిపించిన వాళ్ళు కొందరుంటే, ఇదే నాలుకను ఉపయోగించి చక్కగా ఆత్మీయతలో కొనసాగుతున్న వాళ్ళని పాడు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాలుక అగ్నియే అని బైబిల్ చెప్తుంది. గుర్తుపెట్టుకో, ఈ నాలుకను కనుక జాగ్రత్తగా వాడితే, జాగ్రత్తగా వాడాల్సిన అగ్ని ఇది. నా నోరు నా ఇష్టం, నువ్వెవరు అంటే కుదరదు, జాగ్రత్త, లెక్క అడుగుతాడు ఒకరోజు ఆయన. నా నోరు నా ఇష్టం అంటే కుదరదు. నీకు నాలుకిచ్చి నోరిచ్చిన వాడు ప్రభు. ఈ అగ్నిని నువ్వు జాగ్రత్తగా, నాలుక అనే అగ్నిని నువ్వు జాగ్రత్తగా వాడకపోతే ప్రమాదం గనక, ఈ నాలుక అనేటువంటి అగ్నిని జాగ్రత్తగా వాడాలి. వాడితే ఏమైంది? కాపురాలు చక్కబడతాయి, ఆత్మలు రక్షించబడతాయి, కృంగిన వారు లేవనెత్తబడతారు కదా. కాబట్టి ఏం చేయాలంట? నాలుక అనే అగ్నిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చేతిరెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నాలుకను నిజంగా జాగ్రత్తగా కాపాడుకుంటే జీవితాలు కట్టబడతాయా? జీవితాలు బాగుపడతాయి అంటే ఖచ్చితంగా. ఎందుకనంటే దైవజనులు యేసన్న గారు అప్పుడే సువార్త పరిచర్య మొదలుపెట్టినటువంటి తొలి దినాలు. ఆ తొలి దినాలలో గోడల మీద వాక్యాలు రాస్తా ఆయన యేసుక్రీస్తుని ప్రకటించాడు. అక్కడక్కడ చిన్న చిన్న పల్లెలు, పల్లెటూర్లు, చిన్న చిన్న సమాజాలు, గ్రామాలు తిరుగుతా కూడా సువార్త ప్రకటించాడు. అలా కాలక్రమంలో కొంతకాలం కష్టపడిన తర్వాత కొంతమంది సంఘం ఏర్పరచబడింది, చిన్న మంద. ఆ చిన్న మంద కోసం కష్టపడతా చిన్న చిన్నగా గృహ దర్శనాలు చేస్తూ ఉన్నాడు ఆయన. గృహ దర్శనాలు చేస్తా, అక్కడక్కడ కోటాలు పెడతా, చిన్నగా పరిచర్య జరిగిస్తూ ఉంటే, ఓ రోజు గృహ దర్శనాలు చేసేటువంటి క్రమంలోనే ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్తే అది సాయంత్రం సరిగ్గా భోజనం టైం, రాత్రి 8-8:30 భోజనం టైం. ఆ భోజనం టయానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆ పెద్దమ్మ, పెద్ద వయసే, తల్లి వయసు కలిగిన ఆమె, అయ్యా నయసన రండి అయ్యా, రండి అయ్యా అంటే, అమ్మ బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా అని పలకరించి ఆమెతో మాట్లాడి, పెద్దయ్య లేడా, ఇంట్లో పిల్లలు ఎవరు లేరా అని అంటే, బయటికి వెళ్ళారు అయ్యా, పెద్ద ఆయన బజార్కి వెళ్ళాడు, వస్తాడు అదని చెబుతానంటే, సరే ప్రార్థన చేయ్యా అంటే ఆమె మీద చేతులుంచి దైవజనుడు యేసన్న గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసి ఇంకా తిరిగి బయలుదేరినప్పుడు ఆమె ఆయన్ని బలవంతం చేసింది. అయ్యా కూర్చోండి, భోజనం చేయండి అయ్యా, దైవజనుడు మా ఇంటికి వచ్చి అన్నం తినకుండా పోతే ఎట్టయ్యా, కూర్చో అయ్యా భోజనం చేయయ్యా అని బతినాడితే, సరే పెద్దమ్మ బతినాడుతుంది కదా, తల్లి సమానురాలు అని భోజనానికి కూర్చున్నాడు. పెద్దమ్మ ఏముండావు అని అంటే, అయ్యా అన్నం వేడివేడిగా ఉంది, పప్పుచారు ఉన్నాయి. సరే పెద్దమ్మ అంటే ఆ ప్లేట్లో అన్నం పెట్టి పప్పుచారు పోసి భోజనానికి కూర్చొని అన్నం తింటాను. 4 ముద్దలు తిన్నాడు. 4 ముద్దలు తిన్న తర్వాత ఆ పెద్ద ఆయన వచ్చాడు. చచ్చే, పని బాటల్లోని ప్రతి ఒక్కడు మా ఇళ్ళకి వస్తారు, ఇళ్ళెమ్మడి బడికి తినటానికి ఏ పొద్దు తినటానికి తిరుగుతూ ఉంటారు అని అన్నం తింటున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నం తింటున్నట్టు ఆ ప్లేట్లో ఉమ్మేశాడు. సాధారణంగా ఎవరైనా అవమానపరిస్తే, ఉమ్మేస్తే ఏం చేస్తాం? ఎవరైనా ఏం చేస్తాం? పనికి మనలోడా, మీ ఆవిడ కూర్చొని అన్నం తినమంటే తింటానా నేను?
పని లేక వచ్చాను అనుకుంటున్నావా? నేను పాస్టర్ని, పని లేక వచ్చాను అనుకుంటున్నావా? తింటున్నా, ఇష్టం లేకపోతే తినబాక అబ్బాయి వెళ్ళిపోబ్బాయి అని చెప్పాలి, అంతేగాని తినేపేట్లో వస్తావా అని గొడవ పెట్టుకోవాలి కదా, గొడవ పెట్టుకోవాలి. అలా అని సరే గొడవ పెట్టకుండా మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నా సరే లేచి చేతులు కడుక్కొని ఊసాడు కదా అని చేతులు కడుక్కొని లేచి వెళ్ళిపోయాడా? ఎదుటి మనిషి గుండె కోతకు గురైద్ది. అయ్యో దైవజనుడిని నేను అన్నానికి పిలిచి కూర్చోబెట్టి ఈయన ఎట్టబడితే అట్ట మాట్లాడాడు, నా వల్ల అనవసరంగా నేనే బలవంతం చేశాను, నా వల్ల దైవజనుడు గాయపడాడని ఆమెగా గొల్లైపోయింది. అందుకని మరో మాట మాట్లాడకుండా ఊసినా సరే అదే ఎంగిలి ప్లేట్లో అలాగే అన్నం, ఆ పప్పుచారు అలాగే తినేసి మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నోటికి పని చెప్పలా, మౌనంగా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ భర్త భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఎవరే ఆయన? పాస్టర్ గారయ్యా, నేను ఆ చర్చికి వెళ్తున్నాను. ఏసన్న గారయ్యా, కుర్రోడు చాలా ఓర్పు కలిగినోడు లాగున్నాడే. ఈ చర్చికి నువ్వు వెళ్ళేది? అట్లయితే రేపు ఆదివారం ఆ చర్చికి నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళవా? ఆ చర్చికి నన్ను కూడా తీసుకెళ్ళవా? నేను కూడా వస్తా అని ఏ ప్లేట్లు అయితే ఊసాడో అదే మనిషి మరుసటి ఆదివారం చర్చికి వెళ్ళటమే కాదు, 4 బస్తాల గింజలు తీసుకుని వెళ్ళి చర్చిలో అప్పగించాడంట. చప్పట్లు కొడదాం గట్టిగాను. 4 బస్తాల గింజలు. ఒకవేళ నోటికి పని చెప్పి రే ఎవడరా నువ్వు అని ఒకవేళ తిరగబడి గందరగోళం చేసినట్టయితే ఆ పెద్దమ్మ గుండె గాయమయ్యేది, ఆ ఆత్మ ఎప్పటికీ నాశనం అయి ఉండేది. కానీ ఈరోజు ఆ వ్యక్తి దర్శించబడి ఆమె గుండె కూడా కోతకు గురి కాకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఈ నాలుకను వాడే అవకాశం వచ్చినా జాగ్రత్తగా, ఈ అగ్ని కదా ఇది, తగలబెట్టింది కదా హృదయాల్ని, జాగ్రత్తగా ఈ అగ్నిని వాడటం వల్ల ఆత్మను పట్టుకున్నాడు ఆ దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? చాలామందికి వ్యవహారం తెలీదు. సేవ చేయాలనంటే వ్యవహారం తెలిసి ఉండాలి. ఒకవేళ ఆయన తిట్టకుండా కొట్టకుండా ఆంతన చేయి గడిగా ఒకవేళ లేచి వెళ్ళిపోయినా సరే ఆమె ఖచ్చితంగా గుండె కోతకు గురై ఉండేది. అనవసరంగా నేను దైవజనుడిని బాధ పెట్టాను. ఆ రాత్రి అంతా నిద్రలేని రాత్రి గడిపి ఉండేది ఆ తల్లి. అయినా సరే ఆమెను దృష్టిలో పెట్టుకొని ఏమి బాధపడకూడదు, నా నాలుకకు పని చెప్పకూడదు అని మౌనంగా, నాలుక అనే అగ్నిని లోపలే బంధించి మౌనంగా అన్నందిని సహించి వెళ్ళిపోయాడు. తర్వాత మీరే చూశారు, దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య, ఆయనకి ఇచ్చిన కృప వర్ణనాతీతం. దేవునికి మహిమ కలుగును గాక.